మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అగజాన్న పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇవాళ అప్పుడే వారం రోజుల్లోకి వచ్చేసాం. కార్తీక మాసం మనం మొదలెట్టి వారం రోజులైంది. కార్తీక మాసం శ్రావణ మాసం చిటుక్కుని అయిపోతాయి ఎందుకో మనకి. ఆ పూజలు హడావిడి అందులో ఉంటాం కదండి, రోజులు తెలియవు. ఇంకా అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. అట్లాంటి ఈ కార్తీక మాసంలో ఇవాళ 7వ అధ్యాయం చెప్పుకుంటున్నాం మనం. ఈ 7వ అధ్యాయంలో విశేషత ఏమిటయ్యా అంటే పుష్పార్చన. ఏ పూలతో భగవంతుడిని పూజ చేసుకోవాలి, ఏ ఫలదానాలు ఇచ్చుకోవాలి, దీపం అదే ఆ కార్తీక పూజలు అంటే స్నానాలు అవి నిరంతర చేయలేని వాళ్ళు ఏ రోజులన్నా చేస్తే ఫలితం వస్తుందా ఏమిటి, దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం. ఓ జనక మహారాజా, ఎవరు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో పుష్పార్చన విధానాన్ని గురించి చెప్తాను. ఈ కార్తీక మాసంలో కమల నాభుడైన శ్రీ మహావిష్ణువుని తామర కమలములతో ఎవరైతే పూజ చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. ఆ లక్ష్మీదేవి తామరకమలంలో ఉంటుంది కదండి. ఆ తామరకమలంలో ఉండే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అట్లా ఈ తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ ఎవరైతే ఈ శివుణ్ణి పూజిస్తారో ఇక వాళ్ళకి మనకు భూమి మీద జన్మ అనేది ఉండదు. అటువంటి ఫలితం ఇస్తుంది ఇది. పండ్లు దానం ఏదో మనకు తోచిన అరటి పండు, యాపిల్ పండు, దానిమ్మ పండు, మనకు వచ్చింది మనకి ఇచ్చింది అవి దానాలు ఇచ్చుకున్నా కూడా మన చీకట్లు సూర్యోదయానికి ముందు మన చీకట్లు ఎట్లా పోతాయి, చీకటి పోయి అమ్మయ్య వెళ్తురు వస్తాం నారాయణమూర్తి వస్తున్నాడు అనుకుంటాం మనం. అట్లా మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించిన వారు తేరిపారా చూడటానికి యముడు కూడా శక్తి చాలదు. ఆ ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేయటమే కానీ, ఉసిరికాయలో దీపం వెలిగించటమే కానీ, వనభోజనాలు చేయటమే కానీ, ఇటు ఆ ఉసిరి చెట్టు కింద ఎక్కడైతే ఉందో ఒక ఉసిరి చెట్టు గల తోట దగ్గరికి వెళ్ళి మన బ్రాహ్మణులందరం కూర్చొని అందరూ బ్రాహ్మణులనే కాదు మన అందరం ఎవరైతే వనభోజనాలు చేస్తామో వాళ్ళ పాపాలన్నీ కూడా మనం చూడటానికి యముడు కూడా భయపడుతుంది. అంత పవిత్రత అయిన ఉసిరి చెట్టు. ఆ భోజనాలు చేయటం ఏమిటి, సాలగ్రామం చేయటం, పూజ చేసుకోవటం, ఉసిరికాయ దానం ఇచ్చుకోవటం, ఉసిరికాయలతో కూడా పూజ చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు ఉసిరికాయ మీద దీపం పెట్టుకుంటాం. అటువంటి విశేషత ఉందన్నమాట ఆ ఉసిరి చెట్టుకి. విష్ణాలయంలో ఎవరైతే మామిడి తోరణాలు కట్టుకుంటారో, మామిడి తోరణాలు కట్టడము, పూల మందిరాలు కట్టడం, మనం సత్యనావర్తం చేసుకునేటప్పుడు అరటి చెట్లతో మందిరం కడతాము. అలాంటిది కానీ పూల మండపాలు కట్టడం కానీ, విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసుకోవటము, విష్ణుమూర్తి ఎదుర్కొనగా స్నానం, జపము, పూజ, హోమాలు ఇవన్నీ చేసేవాడికి కూడానండి కట్టిన వాళ్ళకి కూడా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. అంత విశిష్టత ఉందన్నమాట. విష్ణుకు ఎదుర్కొండే కూర్చుని తడిబట్టలతో ఉండి స్నానం చేసిన తర్వాత తడిబట్టలతో ఉన్న వాళ్ళకి పేదవాళ్ళు ఉంటారు, వాన వస్తే తడిసిపోయి పాపం వాళ్ళకి రోడ్ల మీద ఉంటారు. అటువంటి వాళ్ళకే కానీ వస్త్రదానం చేసినా కూడానండి ఆలయ శిఖరం ధ్వజారోహణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మనకు అంత పుణ్యం వస్తుందన్నారు. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో శ్రీ మహావిష్ణువు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఈ యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది. ఈ బృందావనము దగ్గర అంటే తులసి చెట్టు దగ్గర గోమయముతో అలికి రంగవల్లులు పెట్టి విష్ణు శంకు చక్రము స్వస్తికి ముగ్గులు ఎవరైతే ఆడపిల్లలు మన వనితలు ఎవరైతే వేస్తారో వాళ్ళు విష్ణువుకి అతి ప్రీతిపాత్రులు అవుతారు. అంత విష్ణు తులసి దళాన్ని బృందావనం దగ్గర కూడానండి అంత విశేషత ఉన్నది. కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడెప్పులతో పూజించిన వాడు దీర్ఘాయుష్మంతుడై అత్యంతన మోక్షాన్ని పొందుతాడు. ఈ కార్తీక మాసంలో మల్లె పువ్వులతో పూజించిన వారు సర్వ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తులసి దళం తులసితో కానీ, గంధము నీళ్లతో కానీ, ఆవు పాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ శివునికి పూజ చేసిన వారు అంటే అభిషేకం చేసిన వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యం చేసినా కూడా పుణ్యమే వస్తుంది. పూజలే కాదండి, గానము, నాట్యము ఇవి చేసినా కూడా శివ సాహిత్యము విష్ణు సాహిత్యం పొందుతాము. అన్నదానం చేస్తే ఏమండి గాలికి మన మబ్బు తుంకర్లు గాలి వస్తే మట్టి అన్నీ ఎగిరిపోతాయి చూసారా, అలా ఎగిరిపోతాయి. అన్నదానం చేసిన వారు, వస్త్రదానం చేసిన వారు ఇలాంటి పుణ్యాలన్నీ మంచి మంచి పనులు చేసుకున్నవన్నీ కూడా మన పాపాలన్నీ కూడా గాలికి మన్ను దుమ్ము ఎట్లా ఎగిరిపోతుందో మన పాపాలన్నీ కూడా అలా పోతాయన్నారు. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినవి 4 ఏమిటి? నువ్వుల దానము, నదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము,
అన్నదానము, ఇవి ముఖ్యంగా చెయ్యాలి. ఓపిక ఉండి కూడా చెయ్యలేని వాడు 100 జన్మల కుక్కై పుడతాడనమాట. అంత మహాపాపి, లోభి. ఇవన్నీ చేస్తే ఫలితం ఏముందిలే, నా డబ్బు అయిపోతుందేమో, ఈ మూట ముళ్ళు తీశారేమో, అలా అనుకోకూడదు. ఉన్నది వాళ్ళ రూపాయి ఎవరికైనా ఇచ్చుకుంటే భగవంతుడు మనకు ఇస్తాడండి. పెట్టిన వాళ్ళకి పెట్టినంత. ఏ జన్మలో చేసుకున్నామో ఈ జన్మలో తింటున్నాము. మానవ జన్మ అందరికీ దొరకదు. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఈ మానవ జన్మ వచ్చింది, ఇక నోరు వచ్చింది. ఇవన్నీ చెప్పుకోవటం కూడా మనకి చాలా విశేషం. అటువంటిది ఈ జన్మలో ఏదన్నా పెట్టుకుంటే మళ్ళీ మనకు మరుజన్మ అనేది ఏదన్నా పుణ్యము పురుషార్థము మన పిల్లలు వృద్ధిలోకి రావటము చేయటము ఉంటుంది. అందుకని తోచినంత మటుకు, ఇల్లంతా దోచిపెట్టమనటలేదు, తోచింది పావలా 10 పైసలు అద్దరు మీకు తోచింది కొద్దో గొప్ప దానం చేయటం అనేది ఎప్పుడూ దానం ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఇంకా విశేషంగా చెప్పారు. ఈ కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాడు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి అధిపతి అవుతాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవడైతే అవిసె పూల మాలను తాను ధరించి విష్ణుమూర్తికి సమర్పిస్తాడో స్వర్గానికే అధిపతి అవుతాడు. కనుక ఈ తులసి దళాలని కానీ మారేడు దళాలతో కానీ శివకేశుల్ని పూజించటం అత్యంత ప్రసిద్ధి విశిష్టత కూడాను. ఇంకొక చిన్న మార్గం ఉంది. ఏమిటంటే కార్తికే భానువాసరేతు స్నాన కర్మాను చేత్ మాస స్నానేనే యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప. ఆద్యే తిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభతే నాత్ర సంశయ. అంటే ఏమిటయ్యా అంటే, ఈ కార్తీక మాసం నెల రోజులు నేను స్నానం చేయలేనండి, నాకు ఆరోగ్యం బాగుండదు, రోజు తలస్నానం చేయలేను, నేను రోజు మామూలు చేయలేను, వేడి నీళ్ళ స్నానం లేదే నాకు పడదు అనుకునే వాళ్ళండి, కార్తీక మాసం మొదటి రోజు 4 ఆదివారాలు, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య ఇట్లాంటి పర్వట్ రోజుల్లో చేసినా కూడా కార్తీక స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఇలా స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే విశేష ఫలితం కార్తీక స్నానం అంత వస్తుంది. అది కూడా మేము చేయలేము అనుకునే వాళ్ళండి, పురాణం వినండి, చదవండి, అది కూడా కార్తీక స్నానం చేసినంత ఫలితం వస్తుంది. కనీసం దీపాలు, కార్తీక దీపాలు వెలిగించిన వాళ్ళు ఆ దీపాలు చూసినా కూడా మనకి పుణ్యం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఎవడైతే హరిహరాదులు స్మరించకుండా ఉంటాడో వాడు 7 జన్మలు నక్కై పుట్టును. చూశారండి, ఈ కార్తీక మాసంలో ఎవడు ఒక స్నానము దానము జపము ఏమీ లేకుండా ఇవన్నీ మూఢనమ్మకాలు అని ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాడు నక్కై పుట్టి ఇక వాడికి జన్మ అనేది ఉండదు, వాడి కర్మ అలాగే అనుభవించడం. కనుక ఈ కార్తీక మాసంలో మనకు తోచినంతగా పూజ దానము జపము చేసుకుని ఆ శివ సాయుధ్యం పొందటం మన అదృష్టం కాబట్టి అలా చేసుకుందాం. కార్తీక దామోదర దేవతార్పణమస్తు. స్వస్తి.